వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీలో జూన్ 5న టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ టెట్కి సంబంధించి ఎగ్జామ్ డేటు, అప్లికేషన్ ఫీజు, టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఏపీలో టెట్ అనేది జూన్ 5న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టెట్ ఎగ్జామ్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి చూడండి, 1 to 5th క్లాస్ టీచ్ చేసే వాళ్ళంటే పేపర్ 1 రాయాలి. మరి ఏ పేపర్ ఎవరు రాయాలి, బి ఎవరు రాయాలంటే ఏ వచ్చి జనరల్గా డిఈడి చేసిన వాళ్ళు రాస్తారు. స్పెషల్ జనరల్ డిఈడి అంటే ఎస్జిటి వాళ్ళు పేపర్ 1 రాయాలి. అదేవిధంగా స్పెషల్ డిఈడి ఎవరైతే చేస్తారో వాళ్ళు పేపర్ బి అనేది రాసుకోవాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ 6th నుంచి 8th క్లాస్ వరకు ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళు పేపర్ 2 రాయాలి. జనరల్ బీఈడి చేసిన వాళ్ళైతే పేపర్ 2 రాయాలి. అదేవిధంగా స్పెషల్ బీఈడి ఎవరైతే చేస్తారో వాళ్ళు పేపర్ 2B అనేది రాయాలి. ఇవి క్వాలిఫికేషన్స్ వచ్చి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చి 1000 రూపీస్. ఒక్కొక్క పేపర్కి వచ్చి 1000 రూపీస్ అనేది పే చేయాలి. ఎన్ని పేపర్స్ అయితే రాస్తే అన్ని థౌజండ్స్ అనేది అప్లికేషన్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అప్లికేషన్స్ డేట్ చూడండి, జూన్ 5th నుంచి మీకు జూలై 5th వరకు అనేది ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అనేది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఇవి ఎగ్జామ్ ఫీజుకి సంబంధించినవి. అప్లికేషన్ ఫీజు వచ్చి 1000 రూపీస్. ఎవరైనా టెట్ కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళు జూన్ 5th నుంచి జూలై 5th వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇవి ఎగ్జామ్ ఫీజుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. టెట్ అనేది 150 మార్కులకి కండక్ట్ చేస్తుంది. 1A వాళ్ళకైనా, ఎస్జిటి వాళ్ళకైనా, స్కూల్ అసిస్టెంట్లకైనా, ఎవరికైనా మొత్తం ఎగ్జామ్ అనేది మనకి 150 మార్క్స్కి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, 150 మార్క్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని కేటగిరీ వైజ్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఏ కమ్యూనిటీకి ఎంతో ఒకసారి చూడండి. ఓసీకి కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ వచ్చి మనకి 60% మార్క్స్ అనేది ఉండాలి. 60 కానీ 60 అబవ్ కానీ ఉండాలి. అంటే 60% అంటే 90 మార్క్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి ఓసీకి వచ్చి. బీసీకి వచ్చి 75 మార్క్స్ రావాలి, అంటే 50%. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చి 40% అంటే 60 మార్క్స్ రావాలి, అంతకన్నా ఎక్కువ వచ్చినా పర్వాలేదు. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించినటువంటిది. మొత్తం టెట్ అనేది 150 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. టెట్ అనేది ఒకసారి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఎవరైనా మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే టెట్ రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి టెట్ వెయిటేజ్ అనేది మనకి 20% టెట్ వెయిటేజ్ ఉంటుంది. ఇవి టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ చూడండి, షెడ్యూల్ చూడండి. నోటిఫికేషన్ అయితే జూన్ 5th రావటం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి ఎప్పటి నుంచి తీసుకుంటారు అంటే జూన్ 5th నుంచి జూలై 5th వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది, ఫీజు పేమెంట్ అవన్నీ. నెక్స్ట్ టెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి జూలై 5th అనేది లాస్ట్ డేట్. మరి మాక్ టెస్ట్లు అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మనకి అవైలబుల్గా ఉంటాయంటే జూలై 15th నుంచి మనకి మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్లు జూలై 25 నుంచి ఆన్లైన్లో ఉంటాయి. హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ వచ్చి మనకి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 2 సెక్షన్లలో కండక్ట్ చేస్తారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్. మార్నింగ్ వచ్చి మనకి 9:30 నుంచి 12 వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి మనకి 2:30 నుంచి 5 o'clock వరకు నిర్వహిస్తారు. ఇనిషియల్ కీ వచ్చి ఆగస్టు 24th రిలీజ్ చేస్తారు. కీ మీద ఏమైనా అబ్జెక్షన్ అనేది ఉంటే ఆగస్టు 25th నుంచి మనకి 31st వరకు అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే తీసుకుంటారు. నెక్స్ట్ ఫైనల్ కీ వచ్చి మనకి సెప్టెంబర్ 8th అనేది వస్తుంది. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అనేవి మనకి 15th సెప్టెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇవి టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సిలబస్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే సిలబస్ గురించి కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.